హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లార్ కృష్ణ అండ్ బ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా? ఇది ఒక కొత్త ప్లేస్ అనుకుంటున్నారా అండి? అదేనండి, మేమైతే తిరుపతికి వెళ్ళాము అనమాట. చాలా రోజుల నుంచి ఈ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ఎందుకో ఎడిటింగ్ చేశాను, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలా పక్కకు పెట్టేశాను అనమాట. మేమైతే ముందుగా అంటే 3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటారు కదా, అలా అయితే మేము జున్ను బర్త్డేకి బుక్ చేసామన్నమాట. అప్పుడు ఆ రోజుకి కుదరలేదు, కానీ తర్వాతకి వచ్చిందనమాట. మాకు ఆ టైంలో బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయి, ఆ టైంలో వచ్చిందనమాట దర్శనం. అలా అయితే కుదిరింది. సరేలే, దేవుడి నుంచి పిలుపు వచ్చింది కదా, వెళ్దాము అని చెప్పేసి అనుకొని అన్నీ సెట్ చేసుకొని మేమందరం కలిసి వెళ్ళాము అనమాట. ముందుగానే బుక్ చేయడం వల్ల మాకైతే ఒక రూమ్ వచ్చింది అనమాట. ఏటీసీ సర్కిల్ దగ్గర అయితే వచ్చింది. అక్కడ నుంచి మాకు ఒక దర్శనం కూడా చాలా దగ్గరగా వచ్చింది అనమాట. జున్నుకు అయితే అస్సలు బాగాలేదు, అప్పుడు వేడి నీళ్ళు పడ్డాయి. ఎలా జరిగింది, మన వాళ్ళు ఊరుకుంటారా, ఏదో ఒకటి చేస్తారు కదండి. మామూలుగా దసరా టైంలో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ టైంలో అనుకోకుండా అసలు వాటరు అవి వేడి నీళ్ళు అనుకోలేదు, మేము అక్కడ పెట్టాము, వేడి నీళ్ళు అనుకోలేదు అనమాట. అవి జున్ను ఇలా వంపడం వల్ల కాలు మీద పడ్డాయి. అసలు ఎంత నొప్పి ఉందో, అసలు నేను వెళ్తానా వెళ్ళనా అన్నట్టుగా అనుకున్నాను, కానీ దేవుడి మీద భారం వేసి అయితే వెళ్ళాను అనమాట. నేనైతే తిరుపతికి ఆ దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా వెళ్ళాం, కానీ మాకన్నా ఫాస్ట్గా జున్ని నడుస్తున్నాడు, దేనికి తనే ఫాస్ట్గా ఉన్నాడు. మేమైతే కాలుకు నొప్పి వస్తుందేమో అని చెప్పేసి అనేసి భయపడుతూ ఉన్నాము. గుండు కొట్టించుకుంటానికైతే మేము మొత్తానికి ఇక్కడ కాటేజెస్ ఉన్నాయన్నమాట, అక్కడికైతే వెళ్ళాము. అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేమైతే దర్శనానికి వెళ్ళామన్నమాట. మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు. మాకైతే దర్శనం 2 గంటలకు ఇచ్చారు. మేమైతే కొంచెం తినేసి అలా మేము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి అయితే 5:30, 6 అయిందండి. మాకైతే 4-5 అవర్స్ అయితే పట్టింది, కానీ ఫుల్ రష్గా ఉన్నారు. బ్రహ్మోత్సవాలు కదండి, అసలు ఫుల్గా ఉన్నారు. కాకపోతే ఆ దేవుణ్ణి చూడాలి అనేది ఒకటి కోరిక ఉంటుంది కదండి, అలా అనమాట. అసలు ఎంత చూసినా తనివి తీరదనమాట. ఆ తిరుపతిని చూస్తూ ఆ తిరుమలను చూస్తూ ఉంటే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అంత కష్టమైనా సరే వెళ్ళాలి, ఆ దేవుణ్ణి చూడాలి అనిపిస్తుంది. ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదండి, తిరుపతికి వెళ్ళాలి అంటే. ఆ ఏడుకొండల స్వామిని చూడాలి చూడాలి, ఎప్పుడు చూస్తాము అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాం కదా. ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే. పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి, కొంచెం జర్నీ కదా. జున్ను అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు నడవడానికి అయితే, కానీ కాకపోతే అందులోకి వెళ్తాం కదా, వెయిటింగ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా నిద్రపోయాడు. నిద్ర వస్తుంది అన్నాడు అనమాట. తర్వాతకి అయితే దర్శనం అయిపోయి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకా బ్రహ్మోత్సవాలు కదండి, ఆ టైంలో ఊరేగింపు జరుగుతూ ఉంది. మేము మాడవీధిలోకి వెళ్దాము అని చెప్పేసి ఇలా వెళ్తాము. లైటింగ్తో అసలు ఎంత బాగుందో అనమాట. అసలు ఈ టైంలో రావాలి ఇక్కడికి అన్న ఫీలింగ్ కలిగింది, మళ్ళీ మళ్ళీ అదే టైంకి రావాలి అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. శుభదం ఎంట్రీ కాంచి ఇలా చూసుకుంటూ వెళ్ళాము మేమైతే. చూసారు అసలు ఎంతమంది జనాలు ఉన్నారో, కొంచెం కూడా కనిపించలేదు. నిక్కి పైకెక్కి మరీ చూసాము మేమైతే ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే గోవిందా గోవిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట అదేనండి మాట, గోవిందా 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 అని చెప్పేసి. ముందుగా అయితే మాడవీధుల్లో అలా ఏనుగులు వస్తూ ఉంటాయి, తర్వాత స్వామివారు వస్తూ ఉంటారు. స్వామివారు వస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేనండి. నాకైతే అవి చూస్తుంటే ఇట్లా నాకు బూస్ బంప్స్ వచ్చాయన్నమాట. మాడవీధుల్లో అలా స్వామివారు వస్తూ ఉంటే అసలు ఆ నేత్రానందం పొందాలండి. ఎంత బాగుందో అసలు, తనివి తీరా చూసినట్టుగా అనిపించింది అనమాట. అంత బాగుంది. ఆనందం ఒక్కసారి వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి, అంత బాగుంటుంది. ఆ తిరుపతి, ఆ తిరుమల, ఆ దేవుని చూడడము అంటే ఒక 2 సెకండ్స్ అయినా కానీ ఆ దేవుడు రూపం అలా కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. ఎంత చూసినా చూడాలనిపించే ఆ రూపాన్ని ఎంతసేపు అయినా చూడొచ్చండి, తనివి తీరా కూడా. అసలు ఎంతసేపు చూసినా కూడా ఇంకా కావాలి, ఇంకా చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఆ స్వామిని. అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఎన్నో కోరికలు కోరుకోవాలి అనుకుంటాము, కానీ ఆ స్వామిని చూసేసరికి ఆ కోరికలు ఏమీ గుర్తుండవండి. ఆ స్వామిని చూడడమే మనకు ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. అంతలాగా అనిపిస్తుంది ఆ స్వామిని చూస్తుంటే. తెల్లారి మార్నింగ్ అయితే మా తమ్ముడికి దర్శనం ఉంది అనమాట. మాకేమో అంత ముందు రోజు ఉంది, తర్వాత తెల్లారి మార్నింగే మా తమ్ముడికి దర్శనం ఉంది. ఆ తమ్ముడితో పాటు మేము కూడా, అంటే మేము దర్శనానికి వెళ్ళలేదు, కానీ తను లైన్లోకి వెళ్ళాక మేమైతే వచ్చి ఇవన్నీ చూసుకుంటూ కర్పూరం ఇక్కడ దీపం పెట్టేసి వెలిగించేసి కొబ్బరికాయ కొట్టుకొనేసి అయితే మేమైతే బయలుదేరిపోయాము. అందరం కలిసి అలా 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 వెళ్తూ అవన్నీ చూస్తూ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూస్తూ అయితే వెళ్ళిపోయాము మేమైతే.
ఈ కాంప్లెక్స్లో అయితే అన్ని ఐటమ్స్ అనమాట, అన్నీ ఉన్నాయి. గాజులు కానీ, డ్రెస్సెస్ అంటే చిన్నపిల్లలకి అలా హ్యాండ్ బ్యాగ్స్ అలా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. కొన్ని చాలా ఉన్నాయి అనమాట. దండలు దేవుడికి వేయడానికి, కొంచెం ఫొటోస్ పటాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ వాటి కాస్ట్ చూసుకుంటూ అయితే వెళ్ళాము. బ్రహ్మోత్సవాలని చెప్పాను కదండి, అయితే రథం కోసం అయితే అవన్నీ డెకరేషన్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఎంత బాగుందో అండి, నాకైతే అస్సలు మాటలో చెప్పలేనమాట. నాకంత పట్టరాని సంతోషం వేసింది అనమాట. ఇవన్నీ చూస్తుంటే మనం ఎందుకు చూస్తాం చెప్పండి, ప్రత్యేకంగా మనం చూడలేం కదా, అలా అనమాట. అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే వెంగబామ్మ అన్నదాన సత్రంకి అయితే వెళ్ళాము అనమాట. అక్కడ ఈ పాఠాన్ని చూస్తూ ఉంటే చాలా అనిపించింది. చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ గుర్తొచ్చాయి అనమాట నాకైతే. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయడం. ఈ పాట అయితే నాకు గుర్తొచ్చిందనమాట. ఎంత భాగ్యం ఉంటే కానీ ఇవి మనం దొరుకుతాయి చెప్పండి, ఇలాంటివి. అంతమంది అంటే వందల వేల మంది అనమాట అక్కడ అన్నదానానికి. ఎవ్వరికీ లేదనుకుంటా, ప్రతి ఒక్కరికి పెడుతున్నారు అంటే ఎంత నోచుకున్నాం చెప్పండి మనము. ఎంత పుణ్యం చేసుకుంటే ఆ స్వామివారి దర్శనం దొరుకుతుంది, ఆ స్వామివారి అన్నం దొరుకుతుంది చెప్పండి మనం. అలాంటిది ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా మాత్రం తినేసి రండి అందరూ. భోజనం చేసి అయితే బయటకు వచ్చామండి. బయట నుంచి ఇలా వెళ్తూ ఉంటే అక్కడ మళ్ళీ వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము అండి. రూట్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా కళ్ళతో చూసింది ప్రతిదీ మీకు చూపించాలని నా ఆరాటం ఒకటి ఉంటుంది కదండి, అందుకే ఇలాంటి వీడియోస్ అయితే తీస్తున్నాను అండి. నేను చూసింది, నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను అండి. ఇక్కడ చూడాల్సినవి కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మనం ఓన్లీ ఇక్కడ వరాహస్వామిని దర్శించుకుంటాము, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము, వెళ్తూ ఉంటాము. కానీ ఇక్కడ చూడాల్సిన పక్కన టెంపుల్స్ చాలా ఉన్నాయండి. నేను మరొక వీడియోలో అయితే అవన్నీ చూపిస్తాను, ఎలా వెళ్ళాము ఏంటి అనేది కూడా అన్నీ వీలైతే చూపిస్తాను అండి. ఇక్కడైతే మేము పక్కనే పుష్కరిణి ఉంది, అక్కడికి వెళ్ళి అయితే తల మీద నీళ్ళు చల్లుకున్నాము అనమాట. దేవుణ్ణి అలా మొక్కుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము అగరబత్తీల దగ్గరికి వెళ్ళాము అనమాట. అంటే లడ్డూ కౌంటర్ పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి అగరబత్తీలు అయితే తీసుకున్నాము మేము. చాలా బాగుంటాయండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలా కట్ చేస్తే అలా మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. స్ట్రీట్ షాపింగ్ చేద్దాము అనేసి ఏమీ తోయక అలా తిరుగుతూ ఉన్నాము మేమైతే ఫుల్గా. ఇవ్వ కొందాము అని చెప్పేసి ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. కొన్నిటికైతే చాలా కాస్ట్ అనిపించింది, కొన్నిటైతే ఓకేలే అనిపించింది అనమాట. అలా ఎక్కడికి వెళ్ళినా సరే యాత్ర పోయి పాత్ర తేవాలి అంటారు కదండి, అలాంటివి అనమాట. కొన్ని తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా తీసుకుంటాం కదండి, అదైతే తీసుకున్నాను అనమాట. అలా అంతా షాపింగ్ చేసుకున్నాక రూమ్కి అయితే వచ్చాము. మా రూమ్ అయితే ఎలా ఉందో చూపించలేదు కదండి మీకు. మేమైతే 100 రూపాయల రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్టే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అలా అనమాట. మేమైతే ఇక్కడ ఫస్ట్ రూమ్లో అయితే 2 బెడ్స్ ఉన్నాయి, మళ్ళీ పక్కన ఒక హాల్ ఉంది, మళ్ళీ అందులోటి మళ్ళీ అక్కడ ఒక బెడ్ ఉంది అనమాట. అటు సైడ్ ఏమో వాష్రూమ్స్, ఇవన్నీ అయితే వాష్రూమ్స్ అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, పెద్ద ఫ్యామిలీ వచ్చినా ఉండొచ్చు అనమాట. ఇవైతే మేము వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీశాను అండి, నేనైతే ఫస్ట్ అయితే తీయలేదు. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. తిరుగు ప్రయాణం అయితే చేసామన్నమాట. ఇలా తిరుమల నుంచి మళ్ళీ కింద తిరుపతికి వెళ్ళి అక్కడైతే రూమ్ తీసుకున్నాం అనమాట. మేము ట్రైన్ మాకు మార్నింగ్ టైంలో ఉంది, మార్నింగ్ టైంలో వెళ్ళాలి అన్నట్టుగా మేము కింద రూమ్కి అయితే వెళ్ళాము. కిందికి వెళ్తే విష్ణు నివాసంలో అక్కడైతే రూమ్స్ లేవన్నారనమాట. లేవు అంటే మళ్ళీ ఇంకా బయట వేరే రూమ్ అయితే తీసుకున్నాము. అది కూడా చాలా బాగుందండి, బెడ్స్ కానీ అవి కానీ చాలా బాగుంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు. కానీ ఆ టైంలో మాకు పిల్లలతో బయట ఎక్కడ ఉంటాములే అనిపించింది. ఓకేలే అని చెప్పేసి ఒక హోటల్లో అయితే విష్ణు నివాసం పక్కనే ఉన్నాయి కదండి, ఆ లాడ్జ్లో అయితే మేమైతే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, బెడ్స్ ఇట్లా అవన్నీ చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, దానికి ఎదురుగానే విష్ణు నివాసం అయితే కనిపిస్తుంది కదండి, రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది కదా అన్నట్టుగా మేమైతే రూమ్ తీసుకున్నాం అనమాట. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్. రూమ్ కూడా ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.